పసిడి పరుగాపనంటోంది. మొన్నటి వరకు 1,00,000 అంటేనే అమ్మో అన్న జనాలకు ఇప్పుడు 1,50,000 నా టార్గెట్ అని చెప్పకనే చెబుతోంది. ముద్దుగా బంగారం అని పిలుచుకుందామన్నా భయపెట్టేలా చేస్తుంది పసిడి పరుగు. ఇంతకీ బంగారం ధర ఇలా పైకి ఎందుకు పోతోంది? 1,50,000 పక్కా అని నిపుణులు ఏ నమ్మకంతో చెబుతున్నారు? దానికి వారు చెబుతున్న కారణాలేంటి? పలుకే బంగారమాయన అని ఊరికే అనలేదు పెద్దలు. బంగారానికి ఉండే విలువను అప్పుడే ఊహించారు. అందుకే ఈ పసిడి ధర పరుగులు ఆపడం లేదు. కాస్త తగ్గినట్టే తగ్గి ఇప్పుడు మళ్లీ పైకి పరుగులు తీస్తుంది. ఇకపై మీకిష్టమైన వారిని ముద్దుగా బంగారమని పిలవాలనుకున్నా కాస్త ఆగి ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ అసలు బంగారం. ఇప్పటికే 1,00,000 దాటింది బంగారం ధర. అయితే ఇది కాదు ఇప్పుడు అసలు మ్యాటర్. ఈ ధర 1,40,000 నుంచి 1,50,000 వరకు చేరుకునే అవకాశముంది. గోల్డ్ గత 30 రోజుల్లో 6,000కు పైగా పెరిగింది బంగారం ధర. ఆగస్టు 5న ₹1,00,000 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర సరిగా నెల రోజులు దాటిన తర్వాత 1,06,000కు చేరుకుంది. ఈ మధ్యలో 1,07,000ను కూడా టచ్ చేసింది. ఇక రీసెంట్ గా 1,08,000ను కూడా దాటేసింది. అయితే ఈ పరుగు అప్పుడే అయిపోలేదు. ముందు మరింత పెరగడం ఖాయమని చెప్తున్నారు నిపుణులు. మరి పసిడి ధరకు పరుగులు ఏంటి అంటే సమాధానం అంతర్జాతీయంగా పెరిగిన అనిశ్చితి పరిస్థితులు, యుద్ధాలు, ఇంకా ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే అడ్డగోలు నిర్ణయాలు. మామూలుగా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఆల్ టైమ్ హైలో బంగారం కొండెక్కి కూర్చింది. సరిగా ఇదే సమయంలో ట్రంప్ టారిఫ్ల పుణ్యమా అని ఏకంగా కొత్త రేఖలే పొడుచుకొచ్చాయి. ఎందుకంటే 10 గ్రాముల బంగారం ధర 1,00,000 అంటేని ఓ షాక్. కానీ ఇప్పుడు 1,00,000 కామన్ గా మారగా ఇప్పుడు 1,50,000 అంటున్నారు. నిజానికి చాలా మంది జాతీయ అంతర్జాతీయ నిపుణులు బంగారం 1,00,000 దాటుతుందన్నారు. కానీ దానికి చాలా సమయం పడుతుందని ఊహించారు. కానీ అంత టైం కూడా ఇవ్వలేదు. సూపర్ ఫాస్ట్ గా టార్గెట్ చేరుకుంది. బంగారం ధర మరింత పెరగడానికి కొన్ని కారణాలు చెబుతున్నారు నిపుణులు. నిజానికి ప్రతి దేశం డాలర్లలోని తమ చెల్లింపులు చేస్తున్నాయి. కానీ ట్రంప్ పుణ్యమాని ఇప్పుడు డాలర్ పెత్తనానికి సవాలు ఎదురవుతున్నాయి. దీనికి ఆజ్యం పోసింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధం ప్రారంభం కాగానే అమెరికా తన అమ్ముల పొదిలోని తొలి అస్త్రాన్ని రష్యాపై ప్రయోగించింది. రష్యా రిజర్వులోని $300 బిలియన్ నిధులను ఫ్రీ చేసింది. ఈ ఒక్క నిర్ణయం అనేక దేశాలను తిరిగి ఆలోచించేలా చేసింది. అమెరికాకు నచ్చకపోతే ఎప్పుడైనా మనపై కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశముందన్న ఆలోచన వచ్చేలా చేసింది. దీంతో అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ దృష్టిని బంగారం వైపు మరల్చాయి. బంగారాన్ని ఓ ఇన్సూరెన్స్ పాలసీగా చూడడం ప్రారంభించాయి. కరెన్సీ విలువ మారుతుంది గాని బంగారం విలువ మార్చడం అంత ఈజీ కాదనే ఆలోచన అనేక దేశాలది. ఒక్క మన సెంట్రల్ బ్యాంక్ 1000 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇది కేవలం కొనుగోలు చేయడం మాత్రమే కాదు, ఇదో వ్యూహాత్మక చర్య అని చెప్పవచ్చు. మన దేశంలో కూడా బంగారానికి ఉండే ప్రాముఖ్యత అంతకంతకు పెరుగుతుంది. ఈ ఏడాది జూలై, ఏప్రిల్ మధ్య జరిగిన లెక్కలను గమనిస్తే ఇన్వెస్టర్లు జూన్లో 2,000 కోట్లు, జూలైలో 1,256 కోట్లు బంగారంపై ఇన్వెస్ట్ చేశారు. ఏదో పండగల సమయంలో కొనుగోలు చేసినట్టు కాకుండా భారతీయ సంస్థలు ఇప్పుడు బంగారాన్ని ఓ అసెట్ గా చూస్తున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే గోల్డ్ అంతర్జాతీయంగా చూస్తే రికార్డులను క్రియేట్ చేసింది. ఏప్రిల్ ఔన్స్ బంగారం $3,500లకు చేరింది. ఇప్పుడది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ బంగారం ధరల పెరుగుదల వెనుక ట్రంప్ హస్తం కూడా ఉందని చెప్పాలి. నిజానికి బంగారం $3,500లకు చేరిన సమయాన్ని ఇక్కడ గుర్తుకు చేసుకోవాలి. ఏప్రిల్లో ట్రంప్ ఎప్పుడైతే లిబరేషన్ డే టారిఫ్స్ అంటూ మొదలు పెట్టారు, అప్పుడే పసిడి పరుగు మళ్లీ మొదలైంది. ఆ తర్వాత యుఎస్ ఫెడరల్ రిజర్వ్ పై ట్రంప్ ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలని డిమాండ్ మొదలుపెట్టారు. ఈ పరిణామాలన్నిటిని చూస్తున్న ఇన్వెస్టర్లకు తమకు రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టడానికి బంగారం సేఫ్ అని భావించడం మొదలుపెట్టారు ఇన్వెస్టర్లు. ఒకవేళ ఇంట్రెస్ట్ రేటు తగ్గించినా నష్టపోకుండా తమ ఫోకస్ ను గోల్డ్ పైకి షిఫ్ట్ చేశారని చెప్పవచ్చు. ఏ దేశ కరెన్సీ అయినా దాని విలువ తగ్గిపోతుందని తెలిసినప్పుడు ఆయా దేశాలకు ప్రత్యామ్నాయంగా అనిపించేది బంగారమే.
అంతేకాకుండా అమెరికా బాండ్లను కొనుగోలు చేయడం కంటే తమ డాలర్ రిజర్వులను బంగారంగా మార్చుకోవడమే మేలనే భావన ఇప్పటికీ అనేక దేశాల్లో ఉంది. ట్రంప్ పాలనా తీరు, ఆయన సంచలన నిర్ణయాలు చూస్తుంటే యుఎస్లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేవారు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు గతేడాది దాదాపు 1040 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ కొనుగోళ్లు ఇప్పటికి కూడా ఆగడం లేదు.